హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి మనం బాత్మస్ రైస్తోన మనం నీల్ మేకర్తో చేసేద్దాము. రైస్ చేసే విధానం చూపిద్దాం. బియ్యము కడుక్కుందాము. బిర్యానీకి వేసే ఐటమ్స్ చూడండి: మరాఠీ మొగ్గ, సాజీరా, సోపు, చెక్క, లవంగం, యాలకులు వేసేద్దాం. బిర్యానీ ఆకులు బిర్యానీలోకి వేసే కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాము. ఈ నీళ్ళు బాగా ఎసురు రానిచ్చి బియ్యం వేసేద్దాం. బాస్మతి రైస్ దీంట్లోకి ఉప్పు వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని బాగా ఎసురు వచ్చేంత కొంచెం నీళ్ళు మేకిరి. ఇప్పుడు నీళ్ళల్లో కొద్దిగా 2 సెకండ్లు ఉడకబెట్టుకున్నాము. దాంట్లోకి వేసే ఐటమ్స్ ఇవన్నీ: పుదీనా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర. చేసే విధంగా చూపిద్దాం. ఇప్పుడు నీళ్ళు దీంట్లో ఎసురు వేడి నీళ్ళు కాంచుకున్నాము. ఇప్పుడు ఈ నీళ్ళు వేడైనాయి కదా, ఇవి నీళ్ళు మేకర్ వేసేసుకుందాం. దీంట్లోకి కొద్దిగా అట్లా వేడి వేసేసి ఇవి 5 నిమిషాలు అట్లా నీళ్ళల్లో వేడి మెత్తగా ఉడికినిచ్చి వేసేసుకుందాం. బాగా ఇట్లా ఎసురు వచ్చింది కదా, ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకున్నాం. దీంట్లోకి బియ్యం వేసేసుకున్నాం. దీంట్లోకి ఇవి ఎక్కువసేపు ఉడికించుకోకూడదు, ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. నీళ్ళు మేకిరి ఉడకబెట్టుకొని ఇప్పుడు స్ట్రైనర్లు వేసి పెట్టుకున్నాము. దీనికి తాలింపు వేసుకున్నాం. ఇట్లా పలుకు మీద ఉడికించుకోవాలి అన్నము. ఇది ఎక్కువ ఉడికించుకోకూడదు అనమాట, చూసుకుంటుండాలి అప్పుడప్పుడు. ఇట్లా అన్నము పలుకు మీద ఉంచుకోవాలి. చూడండి, అన్నం అయింది. ఇప్పుడు స్ట్రైనర్లు వేసుకున్నాం. దీన్ని స్ట్రైనర్లు వేసుకున్నాం. ఇట్లా వేసుకోవాలి. చూడండి, కొద్దిగా అన్నం చల్లగా లోపల అది దమ్ బిర్యానీకి తయారు చేసుకున్నాం. ఇట్లా అన్నము పొడి పొడిగా రావాలి వంచిన తర్వాత. ఇప్పుడు మనము బాస్మతి రైస్ వండితే ఇట్లా పలుకు మీద ఉండాలి. చూడండి కదా, బోలంగా ఆగింది. ఆయిల్ వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుంది. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకున్నాం కదా, ఉల్లిగడ్డలు వేసుకున్నాము, పచ్చిమిర్చి వేసుకున్నాము. దాంట్లోకి పేస్ట్ వేసుకున్నాం. దీంట్లోకి పుదీనా వేసేసుకున్నాము. బాగా దీంట్లో కొంచెం ఆయిల్లో మగ్గించాలి. నీళ్ళు మేకరి మనం వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాం. బాగా నీళ్ళల్లో మగ్గించేస్తాం. దీంట్లో తగినంత పసుపు వేసి 2 టమాటాలు కట్ చేసేసేస్తున్నాం. దీంట్లోకి తగినంత కారం వేసేసుకున్నాం. ఒక 2 చెంచాల మీద. ఇప్పుడు దీంట్లోకి 2 చెంచాలు పడుతున్నాయి కారం పొడి. ఉప్పు 1 చెంచాడు ఉప్పు వేసేసుకున్నాం. తగినంత వేసుకున్నాం. దీంట్లోకి కొత్తిమీర వేసేసుకున్నాము. ఇది కూడా ఒక 2 నిమిషాలు కొంచెం బాగా మగ్గించిన తర్వాత అన్నం కలిపేసుకున్నాము. నీళ్ళు మేకర్ దమ్ బిర్యానీ అయితే చేసే విధానం అయితే దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఇది దగ్గర పడిన తర్వాత అన్నం వేసేసుకున్నాం. దీంట్లోకి ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర పొడి వేసుకున్నాం. ధనియాల పొడి 1 చెంచాడు. ఇట్లా కలిపెట్టుకున్నాము. రైస్ వేసేసుకున్నాము. ఇట్లా కలిపెట్టుకోవాలి. నీల్ మేకర్ దమ్ బిర్యానీ. నీల్ మేకర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని ఛానల్ ఫాలో అవ్వండి. అబ్బా, మీరు ట్రై చేయండి. నీల్ మేకర్ దమ్ బిర్యానీ. కొద్దిగా ఒక నిమ్మకాయ పిండుకొని జ్యూస్ ఇట్లా వేసేసుకోవాలి. చూడండి, ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాం అనుకో అన్నము బాగుంటుంది అన్నమాట, పొడి పొడిగా ఉంటుంది. నీల్ మేకర్ దమ్ బిర్యానీ రెడీ. చేసే విధానం అయిపోయింది. చూడండి, నీల్ మేకర్ దమ్ బిర్యానీ రెడీ.